నమస్తే. ఓరుగల్లు 9 న్యూస్కి స్వాగతం. చదువుల నేల రాయలసీమకు తాను వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం మీదని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మహనీయులు ఉన్న నేల ఇది. రాయలసీమ అంటే వెనుకబాటు కాదు, అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతమని ఆయన అన్నారు. 2014-19 సంవత్సరంలో ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చామని, ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారని, కడపలో ఇంత నీటి సమస్య ఉందని నేను అనుకోలేదు. ఈ ప్రాంతం నుంచి 2 సీఎంలు అయినందుకు సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నా. పులివెందుల ప్రాజెక్టు 45 కోట్లు ఇచ్చామని, తాగునీటి కోసం ఎక్కడ ఇబ్బందులు రాకూడదనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నీటి సమస్యను తీర్చి ఇక్కడ ప్రజలను ఆదుకుంటామని మాట ఇస్తున్నానని పవన్ అన్నారు. గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక పైన ఉన్న రెడ్డప్ప గారి, మాధవిరెడ్డి గారికి అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. ఉంది అనడానికి ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45 కోట్ల 63 లక్షల రూపాయలు మేము పులివెందులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి, ఒక దేశం ఎంత అభివృద్ధిలో ఉంది అనడానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మనం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి, వాటర్, శానిటేషన్, ఎంత పౌష్టికాహారం ఉంది, క్యాలరీ ఇంటేక్, లిటరసీ, ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ, ఇవన్నీ ఎలా చెప్తామని. నిజంగా మనం సరైన సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్ది అంటే అది ఎప్పుడూ అభివృద్ధి దిశగా వెళ్ళదు. అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది. అది మీ చదువుకు ఉపయోగపడతాయని, కానీ ఇది ఇంకొకలా వాడటానికని కదా, కష్టం. అది నాకు తెలుస్తుంది. ప్రజాపాలన విజయోత్సవాలు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రభుత్వం ఆహ్వానించింది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్భవన్ గవర్నర్ను దిల్కుషా అతిథి గృహంలో కిషన్ రెడ్డిని కలిసి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆహ్వానించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ హనుదీప్ ఉన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి పైరవీలు లేకుండా పోలీసులకు పదోన్నతులు, బదిలీలు జరిపామన్నారు.
పోలీసులు అగ్నిమాపక శాఖలో 15,000 మందికి నియామక పత్రాలు అందించామని తెలిపారు. పీజీలు, పీహెచ్డీలు చేసిన వారు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు వస్తున్నారన్నారు. సైబర్ డ్రగ్స్ రూపంలో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి. గంజాయి, కొకైన్, హెరాయిన్ మన రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయన్నారు. యువతకు సైబర్ క్రైమ్లో విభాగంలో శిక్షణ ఇవ్వాలని డీజీపీని కోరామన్నారు. Sure that wherever narcotics are seized, we get the conviction. Definitely there is improvement, sir, and we see that in future also will further improve. There has been considerable progress in fighting the cyber crimes also. That is also another target which is given by our Honorable Chief Minister. గోల్డ్ మెడల్ సాధించినటువంటిది రాకీ. అదేవిధంగా డాగ్ మాయా, కాకర్ స్పానియల్ ఫిమేల్ హ్యాండ్లర్ ఏ ప్రవీణ్ కుమార్ తన ట్రైనింగ్ బ్యాచ్లో ఎజిలిటీలో గోల్డ్ మెడల్ సాధించింది మాయా. అదేవిధంగా డాగ్ షామ్ లాబ్రడార్ రిట్రీవర్ వేణుగోపాల్ గారికి, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్నటువంటి ఈ శాఖ అనేక తర్ఫీదులు ఇచ్చి ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం ఈ ప్రాంగణంలో గమనించాం. పోయిన సంవత్సరం 10-15 కోట్లు రికవరీ చేస్తే నాకు తెలిసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈసారి 100కు పైగా కోట్లను రికవరీ చేసి సైబర్ క్రైమ్ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ కూడా గత 10 సంవత్సరాలుగా విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, కోకైన్, హెరాయిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. అందుకే టీజీ న్యాబ్ని ప్రత్యేకంగా బలోపేతం చేయడమే కాదు, ఒక డీజీపీ నియమించడం ద్వారా పూర్తి స్థాయిలో సిబ్బందిని వందలలో ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్, ప్రత్యేకమైన అన్ని వసతులు ఇవ్వడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి వినియోగదారులు, గంజాయి అమ్మకందారులు లేదా కొకైన్, హెరాయిన్ వినియోగదారులు, అమ్మకందారులు ఈరోజు వాళ్ళను భయపెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోకి రావాలి అనంటే ఒక్కడికి 100 సార్లు ఆలోచన చేసుకునే విధంగా ఈరోజు మన సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంకా సరిపోదు. ఈ వ్యసనం కాలేజీల్లోనే కాదు, స్కూళ్ళలో కూడా పాకే ప్రమాదం ఉన్నది. ఈరోజు మనం ఎంత గొప్ప విజయం సాధించినా, మనం ఎంత అభివృద్ధి చెందినా, మన పిల్లలు వ్యసనాలకు బానిసలై, మరి ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాలకు మన పిల్లలు బానిసలైతే ఈ సమాజానికి తీరని అన్యాయం జరగడం కోసం ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థను, అదేవిధంగా న్యాయవాదులను, సుశిక్షితులైన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను మీరు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 4-5 సంవత్సరాల తర్వాత మీరు నమోదు చేస్తున్న కేసులు వీగిపోతున్నాయి. గారికి అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొని వాళ్ళ చేతనే ట్రాఫిక్ను నియంత్రించండి. నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని, ఈరోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్స్ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు 47 మందినో 50 మందినో నియామక. హైదరాబాద్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కారు, బైకు ఎత్తుకెళ్తే కిక్కేముంది అనుకున్నాడో ఏమో ఓ విచిత్ర దొంగ ఏకంగా అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ను చోరీ చేశాడు. పోలీసులు ముప్పు తిప్పలు పెట్టి చివరకు దొరికిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ శివార్లో హయత్ నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్పై కన్నేశాడు దొంగ. ఇంకేముంది, ఎవరు చూడని సమయంలో అంబులెన్స్ తీసుకొని పరారయ్యాడు. అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అతివేగంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై పరుగులు తీశాడు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగను వెంబడించారు. ఈ క్రమంలోనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో చిట్యాల పోలీసులు దొంగను పట్టుకునేందుకు హైవేపై అడ్డంగా నిలబడ్డారు. ambulance sorry వాడు పొట్టు కూడా కూర్చొని పోతుంది. ambulance sorry కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిందని, ఏడాదిలో ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాబోయే 4 ఏళ్లలో ప్రజా సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు. శనివారం వరంగల్లో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా గొర్రెకుంటలో బ్రాహ్మణుల భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. సమాజంలో మేలుకొనే వ్యక్తులు బ్రాహ్మణులని, అలాంటి బ్రాహ్మణులు సమాజంలో గౌరవం కాపాడుకోవాలనే విధంగా ప్రవర్తించాలని సూచించారు. పేద బ్రాహ్మణులకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. వారికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, అలాగే ఇల్లు లేని నిరుపేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్షం పార్టీ నేతలు ప్రజలు రెచ్చగొడుతున్న విధంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని సూచించారు. ఎమ్మెల్యే కిరణ్ నాగరాజు గారికి, ఎమ్మెల్సీ ముఖ్యంగా హరిహర ప్రసాద్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ 1 లక్షల రూపాయలతో భవన నిర్మాణం చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ తో పాటు అక్కడ కార్మికులకు ఇల్లు కానీ, మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి ఉద్యోగస్తులందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడానికి కోసం కూడా ప్రత్యేకమైన నిధి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇట్లాంటి ఇండస్ట్రియల్ పార్క్ ని సెలెక్ట్ చేస్తే మన పరకాలలోని మెగా టెక్స్టైల్ పార్క్ అందులో ఒకటి ఇవ్వడం జరిగింది. కూడా సంతోషం. మా గ్రేటర్ వరంగల్ మీ అందరి ఆశీర్వాదంతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మేము అందరం కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నాం. సంవత్సరం కాలం గడిచింది. ఈరోజు మా బ్రాహ్మణోత్తర ఆశీర్వాదం ఇచ్చిన పొద్దున్నే వారందరి ఆశీర్వాదంతో దిగ్విజయంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ పెద్ద ఎత్తున ముందుకెళ్లాలని మీ ఆశీర్వాదం పొందడానికి ఈరోజు మా పెద్దలు శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. చాలా విషయాలు కూడా తెలుసు. మొదటగా చాలా కష్టపడి ఈ సంఘానికి సంబంధించి, విప్లవ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా కలుసుకొని ఒక మంచి భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. యంత్రాంగం ద్వారా, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ పరంగా అనేక అంశాలను కూడా పరిష్కారం చూపెడుతూ పరిష్కార మార్గం ఇచ్చాం.
దానికి తోడు ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఈ టెక్స్టైల్ పార్క్ లో పూర్తి స్థాయిలో వరదలు వచ్చి ఆ సమస్య కూడా పరిష్కారం కావడానికి ఆ డ్రైనేజ్ నిర్మాణం కూడా నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. ఉంటది, ఒక పేపర్ ఉంటది. ఆ 2 పేపర్స్ తీసిన తర్వాత ఏ ప్లాట్ నంబరు. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా బ్రాహ్మణ వెలంల ఉదయం సముద్రం ఎత్తుపోతల పథకంలో ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎత్తుపోతల పథకంలోని జలాలకు పూజలు నిర్వహించారు. మంత్రులు కోమరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. అనంతరం హుజూర్ నగర్ నియోజకవర్గం సమీపంలో దామచెల్లను ఏర్పాటు చేసిన యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ 2 ప్లాంట్లను సీఎం ప్రారంభించారు. నల్గొండ మెడికల్ కాలేజ్ ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు నల్గొండలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం. నల్గొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్గొండ ముందు వరుసలో ఉందని, ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతచారి నల్గొండ వాసినని అన్నారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, సాయుధ రైతాంగ పోరాటం కోసం నాయకత్వం వహించిన గడ్డ నల్గొండని అన్నారు. రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన జిల్లా నల్గొండ అని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని అన్నారు. కేసీఆర్ గెలిస్తే అధికారం చెలాయిస్తారు, ఓడితే ఫామ్ హౌస్ లో పడుకుంటారని ఎద్దువ చేశారు సీఎం. అక్కలు జమ చేసుకుంటే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేస్తే సోనియామ్మ చెప్పింది 500కే నువ్వు ఇయ్యని. ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న శాఖ మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తలేరా? ఆడబిడ్డలకు 500 సిలిండర్ మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు మేము 2 లక్షల రూపాయలతో మొదలు పెడితే చంద్రశేఖరరావు గారు వచ్చి దాన్ని నిర్వీర్యం చేసి, మనం వచ్చినాక మొదటి 2 రోజులే డిసెంబర్ 9 నాడు 7:30 అధికారం చేపడితే 9 నాడే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఇవాళ పేదవాడిని కుటుంబ సభ్యులుగా భావించి అపోలో యశోద ఎక్కడికి వెళ్ళిన 10 లక్షల రూపాయలతోని మీ కుటుంబాలకు ఇవాళ ఉచిత వైద్యాన్ని అందించింది మన ప్రభుత్వం కాదా? అదే విధంగా ఇవాళ పాఠశాలల్లో ప్రమోషన్లు రాక టీచర్లు బదిలీలు లేక ఉంటే 35,000 మంది టీచర్లను బదిలీ చేయడమే కాదు 21,000 మంది టీచర్లను ప్రమోషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళ ఫుడ్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి ఇవాళ ఈ రాష్ట్రాన్ని విద్యార్థులను ఆదుకోవాలని 26,000 స్కూళ్ళల్లో 31 లక్ష విద్యార్థులకు ఇవాళ అన్ని రకాల వసతులు అందించాలని ఒక ప్రక్షాళన చేసి సమూలమైన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ విద్యార్థులను మన ప్రభుత్వం ఆదుకోలేదా అని నేను అడుగుతున్నా. వచ్చింది మిత్రులారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించిండో చంద్రశేఖరరావు ఇవాళ తెలంగాణ ఆర్థికవేత్తలు ఆలోచన చెయ్యాలి. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ నల్గొండ గడ్డ మీద మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుకి ఇస్తున్న బోనస్ కావచ్చు, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన 55,000 ఉద్యోగాలు కావచ్చు, చెప్తూనే ఉండు, కాగితాలు ఇస్తూనే ఉండు. ఇంకా డెంటల్ కాలేజ్ కావాలని ప్రాజెక్టు ఉండాలి, కాలుష్యం పోవాలి, సచ్చిన శవాలు పశువుల కలేబరాలు కొట్టుకొస్తున్న మూసిని ప్రక్షాళన ఎట్లా తిడుతురో మీరు చూసిరు కదా. ఏడైనా ఏదైనా కట్టాలంటే ఎవరో ఒకరు కోల్పోవాలి. కోల్పోయే వాళ్ళకి ఎవరైనా ఇష్టపడి మూసిలో బతుకుతారా? ఇవాళ మీ కష్టాలు చూసే ఫ్లోరైడ్ ఒక పక్కన మీ ప్రాణాలు తింటుంటే, మీ బొక్కల్ని ఒలుచుకొని నలుచుకొని తింటుంటే, కిష్టయ్య ఓ యాదయ్య వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకొని శ్రీకాంతాచారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసింది. వాళ్ళ భవిష్యత్ తరాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి,
వాళ్ళ బతుకులైన బాగుపడాలి అని కదా తెలంగాణ కోసం త్యాగం చేసింది. లేకపోతే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది మీ కుటుంబంలో 4 ముఖ్యమంత్రులని, 2 మంత్రులను, లేకపోతే రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను చేయడానికి పిల్లలందరూ ప్రాణత్యాగం చేసిండ్రా? మీ 4 కోసం మీ పిల్లలు త్యాగం చేసిండ్రా? 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిండ్రా? నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ మేము భావిస్తున్నాం 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు కులేశ్వరం అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో జరిగిన కాంగ్రెస్ విజయోత్సవాల్లో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగమైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుందని అన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కోసం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడని అన్నారు. 60% పూర్తయిన ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పెండింగ్ పెట్టారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఎస్ఎల్బీసీ పనులు వేగంగా పూర్తి చేసి 2 నెలల్లో ప్రారంభిస్తామని అన్నారు మంత్రి. సీఎం గారు ఈరోజు మా నల్గొండకు రావాలంటే అన్న తప్పకుండా నల్గొండ అన్నా నువ్వన్నా నాకు ఇష్టం, తప్పకుండా మొదటి సంవత్సరం సెలబ్రేషన్స్ నల్గొండలే చేసుకుందామని చెప్పి వచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మీరందరూ నా ప్రాణం కంటే ప్రేమించే వాళ్ళు మీరందరూ కూడా నాకు ప్రాణం కంటే నన్ను 3 దశాబ్దాలుగా నడిపిస్తూ కష్టాల్లో ఈరోజు నాకు మంత్రి అయిన తెల్లారే నీ ఎస్ఎల్బీసీ నీ బ్రాహ్మణ వెల్లోలా పూర్తి చేసుకో, నీకు నేనున్నానని చెప్పి మాటిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు మన జిల్లాకే చెందిన వారు డిప్యూటీ సీఎం గారు కూడా అండగా ఉంటూ ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేపిస్తామని మీ అందరికీ, ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి సొరంగం ఎక్కడ లేదు. ఎన్నికల ముందు సొరంగం దేవరకొండకు వచ్చి కేసీఆర్ గారు 2014 ముందు ఇక్కడనే చేసుకొని కూర్చుంటా దీన్ని వెంటనే పూర్తి చేస్తా అని చెప్పి కూలిపోయే కూలేశ్వరాన్ని కట్టిండు, అంటే కాళేశ్వరం అది కట్టిండు, కూలిపోయింది. 1,73,000 కోట్లు. ఒక 2,000 కోట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే, 300-400 కోట్లు ఇస్తే బ్రాహ్మణ వెల్లువల ప్రాజెక్ట్ అయిపోతుండే. మన జిల్లా అంటే అంత కసి, ఆ కసినే మన ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఎవ్వరు కూడా 50,000 తక్కువ మెజార్టీ లేకుండా గెలిపించిందంటే మీరు మన జిల్లాని ఎంత నష్టపరిచిండో, మన జిల్లా అంటే ఎంత అసహించుకుండో కేసీఆర్ పరిపాలన చూసాం. అందుకని ఈరోజు మీ అందరు కూడా నేను ఎక్కువ మాట్లాడాలంటే రోజు సీఎం గారితోనే ఉంటాం, ఎప్పుడు కలుస్తుంటాం. ఈరోజు నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్ని పనులు మీ దగ్గర కనగల్ మండలంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీకు జూనియర్ కాలేజ్ మూసి ఎక్కడ పుట్టింది? వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లాలో కృష్ణానదిలో కలిస్తే దాన్ని కంకణం కట్టుకొని మన 40 లక్షల మంది జీవితాలకు ఒక బతుకు ఆశనిచ్చిన ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా పేరున, ఎందుకంటే ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 న్యూస్.